ఉమెన్స్ క్రికెట్ జరిగింది కదా, అందులో ఒక అమ్మాయి జెమిమా, ఆమె మైకు పట్టుకున్న వెంటనే మొదటి మాట ఏంటంటే థ్యాంక్ యూ జీసస్. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. ఎవరిని గనపరిచింది? నేను గెలిచినానంటే అందులో 2-3 మాటలు పెగించింది. నేను ఆడేటప్పుడు నేను ఎప్పుడు బలహీనపరచబడ్డానో ఆ బలహీనపరచబడిన సమయంలో దేవుని వాగ్దానాన్ని నేను జ్ఞాపకము చేసుకున్నాను, ఆ వాగ్దానము నన్ను గెలిపించింది. But towards the end, I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was drained. But one scripture that says, just stand still and God will fight for you. And that's what I did. I just stood there and He fought for me. ఆ బిడ్డకు తెలీదా ఈ మాటలు చెప్తే ఆమెను తొక్కేస్తారని? ఆమెకి మరలా స్థానం దొరకదేమో అని తెలీదా? తెలుసు. ఆమె ఒకటే ఏం నిర్ణయం తీసుకుందో తెలుసా? నాకు స్థానం ఇచ్చినా ఇవ్వకపోయినా నా యేసయ్య మహిమ పొందితే చాలు. ఇప్పుడు ఆ మీద భయంకరమైన రీల్స్ ఆడిస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ఏం భయపడలేదు. ఆమెను లేవనెత్తింది దేవుడే, నిలబెట్టువాడు దేవుడే, ఇక ముందు కూడా నడిపించువాడు దేవుడే. నన్ను గణపరచువారిని నేను ఎవరిని గణపరిచింది? మరి ఇప్పుడు ఆమెను గణపరచడా? జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం మనం. మరణమును గెలిచి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచిన సజీవుడైన యేసయ్యను ఆరాధిస్తున్నాం. క్రైస్తవ్యాన్ని పాతి పెట్టినా సరే, ఎన్నిసార్లు పాతి పెట్టినా అన్నిసార్లు మృత్యుంజయుడిగా క్రైస్తవ్యం లేస్తూనే ఉంటది.